ఇక డీటెయిల్ చూస్తే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అక్రమ అరెస్టుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 7న నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ తెలిపారు. ఆప్ను అంతం చేయడమే లక్ష్యంగా తమ పార్టీ అగ్రనాయకులను భాజపా అరెస్టు చేసిందని మండిపడ్డారు. ఆప్ పుట్టి 10 ఏళ్లు అయిందని భాజపాకు ప్రత్యామ్నాయం ఆప్ కేజ్రీవాల్ అని భయపడి ప్రధాని నరేంద్ర మోడీ కుట్రలు పన్నుతున్నారని తెలిపారు. కేజ్రీవాల్ను జైల్లో పెట్టి ఆయన ఆరోగ్యంతో భాజపా చెలగాటమాడుతుందని ఆరోపించారు. కేజ్రీవాల్కి ఏదైనా జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. వీటిని పేయడానికే ఈ రోజు కేజ్రీవాల్ గారు చెప్పారు, నన్ను అరెస్ట్ చేసిన నా ఆలోచనలు అరెస్ట్ చేయరు. లక్షలాది వేలాది కోట్లాది ఈ రోజు పుడుతున్నారు. భారతదేశమే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు అమెరికా దగ్గర నుంచి యునైటెడ్ నేషన్స్ కూడా ఈ రోజు అంది. యునైటెడ్ నేషన్స్ అందరిది, ఒక దేశం కాదు ఇది. అటువంటి యునైటెడ్ నేషన్స్ కూడా అంది కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేయడం, దాని మీద వారికి స్వతంత్రంగా మాట్లాడడానికి అవకాశాలు కల్పించాలని చెప్పింది. జర్మనీ చెప్పింది. ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు చూస్తున్నారు. ఇటువంటి విషయాలు ఈరోజు ప్రజలకు తెలియజేయాలి. ప్రజలకు తెలియజేయాలంటే మీరే పత్రికల ద్వారానే ప్రజలకు వెళ్లాల్సింది. పత్రికల ద్వారా, మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వెళ్ళాలి. అందుకనే మీ ముందుకు మేము రావడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా ప్రజలకు తెలియజేసే పద్ధతి చేయండి. మేమేమి మాకు సపోర్ట్ చేయమంటల్లా. వీళ్ళు చేస్తున్న దోపిడీని ఎవరు చేశారో వెంటగట్టండి. నేను చెప్పింది కాదు, ఎలక్షన్ కమిషన్ లిస్టులోనే ఉన్నాయి, చాలా క్లారిటీగా క్లియర్ కట్ గా దాంట్లోనే ఉన్నాయి. వాటిని ప్రజలకు తీసుకెళ్లామని చెప్పడానికి ఈ రోజు మీ ముందుకు రావడం జరిగింది. దీని సందర్భంగానే రకరకాల కార్యక్రమాలతో పాటు, ఎందుకంటే ఇవాళ మార్నింగ్ రిపోర్ట్ వచ్చింది, కేజ్రీవాల్ గారు ఈ 11 రోజుల్లో 4.5 కిలోలు వెయిట్ కూడా తగ్గిపోయారు. ఆరోగ్యం క్షీణిస్తుంది. నిజంగా నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇటువంటి ఒక మంచి మనిషి, నేను ఇంతకుముందు కమ్యూనిస్ట్ పార్టీలో రాజకీయాల్లో ఉన్నాను, నేను ఎప్పుడు చూడలేదు ఇంత అద్భుతంగా పనిచేసే వ్యక్తిని, చెప్పిన మాట నిలబెట్టుకునే వ్యక్తి, ప్రజల కోసం పనిచేసే వ్యక్తి, ప్రజల కోసం ప్రాణాలు నిజంగా అర్పించే మనిషి, దట్ ఈస్ కేజ్రీవాల్. ఈ రోజు కేజ్రీవాల్ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడానికి, ఆయనకి బయటకు తీసుకురావడానికి అందరూ కలిసి పనిచేయాలి. ఆ పని చేయడానికి రేపు 7వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా నిరాహార దీక్షలు టేకప్ చేస్తున్నాం. ఆ తర్వాత కార్యక్రమాలు మిగతా టేకప్ చేస్తాం. ఇండియా అలయన్స్ తోటి సంబంధించి కూడా ఒక సమావేశాన్ని హైదరాబాద్ లో నిర్వహించబోతున్నాం. దాని డేట్ కూడా ఇస్తాం. ముందుగా 7వ తారీఖు నాడు నిరాహార దీక్షలు ఉంటాయి. వాటిని అందరినీ కూడా జయప్రదం చేయవలసిందిగా మీ తరఫున నేను ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మన కోర్ కమిటీ సభ్యులు కూడా మాట్లాడతారు. మాజిద్, అలాగే స్పోక్స్ పర్సన్ జావేద్ షరీఫ్ గారు, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ నర్సింగ్ యమునా గౌడ్, అలాగే దివ్యాంగ కమిటీ రాష్ట్ర అద్భుతమైన సమావేశం జరిగింది. నేనైతే అనుకోలేదు అంత రెస్పాన్స్ వస్తుందని. ఈ మధ్యన వారం 10 రోజుల నుంచి 15 రోజుల నుంచి రోజు రోజుకి గ్రాఫ్ పెరుగుతానే ఉంది. ఆయన అరెస్ట్ చేసి 11 రోజులైంది. ప్రతిరోజు జనాల్లో